ఇది అమానీయమైన చర్య. ప్రతి ఇండియన్, ప్రతి భారతీయుడు చాలా బాధపడుతున్నారు. కానీ మోడీ గారు పాకిస్తాన్ మీద, టెర్రరిజం మీద ఏదైనా అటాక్ చేస్తే ప్రతి భారతీయుడు సంతోషపడతాడు అని మేము కూడా కోరుకుంటున్నాం. రియాక్ట్ అయ్యారు. అందుకు మేము అప్పుడు చాలా గర్వపడ్డాం. మంచి రియాక్షన్ బాగుందని. ఇప్పుడు కూడా అలాంటి రియాక్షన్ ఉంటే ప్రతి భారతీయుడు కాలర్ ఎగరేస్తాడు మంచిగా చేసినాడని. అది జరగాలని కోరుకుంటున్నాం. అంటే అక్కడ వెళ్ళిన పర్యాటకులు అందుట్లో ఒక ఇద్దరు దంపతులు అయితే పెళ్లి చేసుకుని వారం 10 రోజులు కూడా కాలే. అసలు అసలు ఐడి కార్డులు చూసి చంపడం అనేది అంత వికృతమైన చర్య. అది అసలు మనుషులు అనేవాడు ఎవడు ఇలా ఆలోచన చేయడు. ఇది చాలా అమానీయమైన చర్య. దీని మీద చాలా యాక్షన్ తీసుకుంటేనే మన ఇండియాకు ఒక గర్వంగా ఫీల్ అవుతాం మేము. అంటే ఇప్పటికే నిన్ననే ప్రధానమంత్రి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఒప్పందాలను కూడా నిలిపివేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అది మంచి పద్ధతి. అది ఎప్పుడో చేయాల్సింది. కానీ ఫస్ట్ ఉగ్రవాద చర్య జరిగినప్పుడే అలా చేసింటే ఇప్పుడు కొద్దిగా దారికి వచ్చేవారు. అయినా లేటుగా అయినా మంచి డిసిషన్ తీసుకున్నారు. దీనికి కొద్దిగా ఆలోచించదగ్గ విషయమే. చర్యకు ప్రతి చర్య కంపల్సరీ ఉండాలా. మనం ఏమైపోయినా సరే అది ప్రపంచ దేశాల్లో ఇండియా అనేది ఏదో తెలాలి ప్రతి ఒక్క మనిషికి అనేది మా ఉద్దేశం. రాజ్నాథ్ సింగ్ గారేమో గట్టిగా చెప్పారు. అది జరగాలని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ ఉన్న పాకిస్తాన్కి చెందిన వాళ్ళని కూడా వెళ్ళిపోమని చెప్పి ఆదేశాలు చెక్ పోస్టుల దగ్గర కూడా బంద్ అవుతుంది. అవును, ఉండకూడదు. ఏం పడేది వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడు ఆ దేశస్తులు మన దేశంలో ఉండడానికి అర్హులే కాదు. వెంటనే పంపించడం మంచిది. 48 hours టైం ఇచ్చారు కదా, వెళ్ళిపోతారని అనుకుంటున్నాం. అంటే సోషల్ మీడియాలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా మొత్తము ఆ సంఘటన గురించే ఉంది. మొత్తం భారతదేశం మొత్తము అసలు అంటే శోక సముద్రంలో ఉన్న విధంగా ఉండిపోయింది. ఎట్లా దీన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి? శోక సముద్రము ఇప్పుడు చాలా అమాయకులను చంపడం అస్సలు అది ఉగ్రవాదమే. అది వాళ్ళ పద్ధతి. ఏదో విధంగా చెప్పి భయపెట్టాలా అనే ఉద్దేశంతో చేశారు. కానీ అది మంచి చర్య కాదు. కానీ మన ఆర్మీ దానికి ఏదో ఒక చర్య తీసుకొని ఏదో విధంగా సమాధానం చెప్తేనే మంచిది. ఇంకొకసారి రారు. అయినా కానీ పాకిస్తాన్లో తిండి లేక అల్లాడుతున్నారు. ఇలాంటి ఉగ్రవాద చర్యలు చేయడం అనేది అస్సలు సభ్య సమాజంలో, మనిషి తిరిగే సమాజంలో ఇది చేయదగ్గ విషయం కాదు. 370 ఆర్టికల్ తర్వాత ప్రశాంతంగా ఉన్న వాతావరణం మళ్ళీ ఒక్కసారిగా ఈ విధంగా కావడం ఎట్లా? అదే 370 ఆర్టికల్ రద్దు చేయడము మంచి డెసిషన్ తీసుకున్నారు. బాగా అభివృద్ధి చెందుతున్న సమయంలో జమ్మూ కాశ్మీర్ పర్యాటకులు బాగా వచ్చే టైంలో సినిమా షూటింగ్లు బాగా జరుగుతున్నాయంట అక్కడ. ఇది జరగడము ప్రతి ఒక్కరు పోవాలంటే అక్కడికి పోవాలంటే కొద్దిగా భయపడతారు కదా. అది మన ఎకనామీ మీద కూడా దెబ్బపడవచ్చు, ఇండియన్ ఎకానమీ మీద. అదే మనం అంటే అభివృద్ధి, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేపకనే ఈ దాడి అని చెప్పి మాట్లాడుతున్నాం. అవును, అది కరెక్ట్. 100% డెవలప్ అవుతుంది. అక్కడ ఉగ్రవాద చర్యలు తగ్గిపోయాయి. మళ్ళీ వాళ్ళ ఉనికి ఉండాలి కదా. వాళ్ళ ఉనికి కోసమని ఇలా చేశారు, వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి. ఇక మరోవైపు ఇక సోషల్ మీడియాలో కొంతమంది అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పసిగట్టలేదా, ఈ కేంద్రానికి సంబంధించిన ఏమన్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాంటి దాడులు కూడా జరుగుతాయని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పుడేం ఎన్నికలు లేవు కదా, జరిగిందా లేదా? అది తప్పు. అలా ఊహించుకోవడం కూడా అది తప్పు పద్ధతి కాదు. ఎందుకు చేస్తారయ్యా? దేశ ప్రధాని అయ్యిండే అలాంటి ఆలోచనలు చేస్తారా? అది సామాన్య మనుషులు ఆలోచన చేస్తారు. ఒక దేశాధ్యక్షుడు మోడీ అంటేనే ప్రపంచమంతా మోడీ అని మార్మవుతుంది. ఆయన మనకు ప్రధాని కావడం మన అదృష్టం, ఇండియన్స్ అదృష్టం. అలాంటి వ్యక్తి మనకు ప్రధానిగా దొరకడం అని మేము భావిస్తున్నాం. అంటే ఇక్కడ మనం భారతదేశంలో కులాల విషయము, నీది ఆ కులం ఈ కులం అనే కులాల ప్రస్తావన ఉంటుంది. ఇప్పుడు అక్కడ చంపేవాడు కులాన్ని చూడలేదు, నువ్వు ఫలానా కులం అని చూడలేదు, నువ్వు హిందువా కాదని అడిగి మరి హిందూ అయినందుకు చెప్పిందని చెప్పి ఈ హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందా? ఫస్ట్ మనం దేశం గురించి, మనది లౌకిక దేశము. మన ఇండియాలో ముస్లిమ్స్ ఉన్నారు. అసలు మన ఇండియన్స్లో కూడా ముస్లిమ్స్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు. దేశం అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు, ఇంతకుముందు ప్రాణం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన భారతీయ రక్తంలో అలాంటిది లేదు. కానీ అది ఉగ్రవాద చర్య కాబట్టి అలా జరిగింది. అది ఉగ్రవాదం అనేది
వాళ్ళ అక్కడ ఉగ్రవాదుల ఫీలింగ్ అలా అయిపోయింది. హిందువులు అనే భేదభావం చెప్పి ఇండియాలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు తప్ప మన ఇండియాలో ముస్లిమ్స్ అనే వాళ్ళు అలా లేరని మా ఉద్దేశం. సరే, ఏం చెప్తారు సార్? కులాలకు ఖచ్చితంగా అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందా? సంఘటితం కావాల్సిన అవసరం ఉందా? కంపల్సరీ అందరం కులాలకు అతీతంగా అందరం ఒకటి కావాలి. భారతదేశం మాది ఈ కులం కాదు, మేము భారతీయులం అనే భావన రావాలి ప్రతి ఒక్క మనిషిలో. కానీ హిందువులం కాదు, భారతీయులం అనేది రావాలా. ముస్లిమ్స్ను కూడా మనం అనకూడదు. వాళ్ళల్లో దేశభక్తి ఉన్న వాళ్ళు, మంచి వాళ్ళు ఉన్నారు. మనం అలా భావించడం తప్పు. మనది లౌకిక దేశం, ప్రతి ఒక్కడు ఇక్కడ బతకవచ్చు. ఎవరిని ఏమనడానికి ఎవరికి అర్హత లేదు. లౌకిక దేశం. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో మూడోసారి అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు ఈ దాడులు అనేటివి, ఏ దాడులు చూసుకున్నా నక్సలిజం కానీ ఉగ్రవాదులతో చాలా వరకు తగ్గిపోయినాయి. ఒక్కసారిగా మళ్ళీ ఇప్పుడు ఉలిక్కిపడే పరిస్థితి వచ్చింది. అది నాకు తెలిసి మోడీ వచ్చాక ఈ ఉగ్రవాద చర్యలు ఎక్కడా లేవు. ఇది చేయడం వల్ల ఉగ్రవాదులకు వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకున్నారనే భావన కలుగుతుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా కానీ మన ఆర్మీ వాళ్ళను వదిలిపెట్టదు. ఎలుకను పొగబెట్టి బయటకు లాగినట్టు మొత్తం లాగి ఉగ్రవాదం అని లేకుండా చేస్తారని మేము భావిస్తున్నాం.